6 నెలల పాటు ఇబ్బంది పెట్టే 4 రాశులు సింహరాశి, వృషభ రాశి, మకర రాశి, కన్యా రాశి. కాబట్టి ఈ 4 రాశుల వాళ్ళు ఈ 6 నెలల పాటు ఉన్న ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? గ్రహణం పూర్తయిన మర్నాడు గాని, లేదా గ్రహణం రోజు మార్చి 1వ తేదీ సాయంకాలం 6:47 తర్వాత గ్రహణం పూర్తయిపోయాక గాని ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవాలి. ఏ దానాలు ఇచ్చుకోవాలి? ఇది కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం కాబట్టి కేతువుకి సంకేతంగా ఒక నాగపడిగ దానం ఇవ్వాలి. చంద్రుడికి సంకేతంగా ఒక చిన్న వెండి బింబం దానం ఇవ్వాలి. వెండితో చేసిన నాగపడిగ కానీ, రాగి లోహంతో చేసిన నాగపడిగ కానీ, పంచలోహాలతో చేసిన నాగపడిగ కానీ కేతువుకు సంకేతంగా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే చంద్రుడికి సంకేతంగా వెండితో చేసిన చిన్న చంద్రబింబాన్ని దానం ఇవ్వాలి. కేతువుకి ఉలవలు ఇష్టం కాబట్టి కేజింబావు ఉలవలు దానం ఇవ్వాలి. చంద్రుడికి బియ్యం ఇష్టం కాబట్టి కేజింబావు బియ్యం దానం ఇవ్వాలి. కాబట్టి కేజింబావు ఉలవలు, కేజింబావు బియ్యము, లోహంతో చేసిన నాగపడిగ, వెండితో చేసిన చిన్న చంద్రబింబం దానం ఇచ్చినట్లయితే ఈ 4 రాశుల వాళ్ళకి చంద్రగ్రహణం వల్ల రాబోయేటటువంటి ఇబ్బందులు 6 నెలల పాటు లేకుండా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే గ్రహణం పూర్తయిపోయిన తర్వాత ఒకసారి శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకుంటే మంచిది. అంటే సాయంత్రం 6:47 తర్వాత శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవచ్చు. లేదా మర్నాడు ఉదయం చక్కగా స్నానం చేసి శివాలయానికి వెళ్ళైనా రుద్రాభిషేకం చేయించుకోవచ్చు. దానివల్ల గ్రహణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి.